ఈ నెల 19న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ కి వస్తున్న సీఎం పర్యటన నేపథ్యంలో పట్నంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో నియంతృత్వ నిరంకుశ పాలన కొనసాగింది అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, రాబోయే 4 ఏళ్లలో 25 లక్షల ఇండ్లను నిర్మిస్తామన్నారు. మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. ఆర్థికంగా ప్రవర్తించి ల్యాండ్ మాఫియాలు కావచ్చు, మైన్ మాఫియాలు కావచ్చు, భూమాఫియాలతో పాటు ప్రజలను దోపిడీ చేసే ఏ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళైనా కూడా భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళందరినీ ఉక్కుపాదంతో అల్చివేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పడం జరిగింది. మేము వచ్చేటకే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పుల గ్రూపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్లో చెప్పిండట, రాని అంటే వాళ్ళు ఎవడొత్తలో వచ్చినాక వాళ్ళకి సుక్కలు చూపించబడతాయి అని చెప్పి. వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమై మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది. అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నంతో తర్వాత ఈ 10 సంవత్సరాలల్లా మన మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం, మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం. ఎక్కడనో రెడ్డి నాయక్ గారు లాంటి వాళ్ళు ఎన్నో విన్నో కాంట్రాక్టర్లను బెదిరించి పడ్డా పడకుండా కొన్ని ఇళ్ళు ఎన్నో 100-200 ఇళ్ళు కట్టిండ్రు కావచ్చు, కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత 10 ఏళ్ల కాంచి ఇల్లు లేకుండా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. పాలించింది ఎవరైనా 9.5 ఏళ్ళు పాలించింది మీరు. దాదాపు 45,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథని తీసుకొచ్చి ఆ మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్లలో ఊళ్ళల్లో నీళ్లు రాకుండా చేసి అందరి నీళ్ళు వస్తాయని మాటిచ్చింది నువ్వు. అప్పులు చేసింది స్కీమ్ నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది. ఆ రోజుల్లోనే ఏదైతే వ్యవస్థలేవు అనే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి ఏమన్నా దాపరించిందంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది. మేము డిసెంబర్లో అధికారంలో వచ్చినాం. చలికాలంలో అయితే వానలు పడాయి కదా, వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా. ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నీ వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి వెళ్ళబోయినట్టు విధంగా మాట్లాడుతున్నాం. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసినారు. ఇలా చెప్పుకుంటేనే దేశంలో కూడా సిగ్గుపోతుందని 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇలా కూలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఇలా ప్రజలంతా తెలివి తక్కువలో కాదు. అధికారం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు. అసలు ఈ పార్టీ ఉంటేంత లేకపోతుందా అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా టీఆర్ఎస్కు రాదనేది నేను ఇవాళ ఈ దీని నుంచి చెప్తాను. రేపు మళ్ళీ మీకు ఎన్నికల తర్వాత కూడా చెప్తాను. మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే, మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చెప్పి ఉంటే, మీరు చేసిన పనులు ప్రజలకు అక్కడికి వచ్చే ఉంటే ఇలా కష్టాలు వచ్చినా